చాలా సంతోషం. మనకి ఈ వారమంతా గూడా మంచి మంచి సంగతులు జరుగుతా వచ్చాయి. దేవుణ్ణి వాటిని బట్టి కూడా ఏం చేయొచ్చంటే ఆరాధించొచ్చు. శ్రీనడం వల్ల స్థలం విషయమై ఆహ్, సంతోషకరమైనటువంటి వార్త. ఆ తర్వాత అంజలి సిస్టర్ విషయమై అదొక వార్త. ఇప్పుడే తాజాగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అహరోనుకు జాబ్ వచ్చింది. ఆయన అవుతా ఉన్నాడు గదా! ఇలాంటి న్యూస్ వస్తా ఉన్నాయి దేవుని సంఘంలో. కాబట్టి మన ప్రార్థనలకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తప్పక జవాబు ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుని ఎంతగానో మనం స్తుతించాలి, ఆరాధించాలి. దేవునికి మనం రుణస్థులమని మనం ఒప్పుకోవాల్సిందే. సరే, ఈ సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే కదా, ఇందులో ఏముంది మనం ధ్యానించుకోవటానికి అనుకోవచ్చు కదా. ఇందులో ఏముంది, చాలా సాదా సీదాగా ఉందనుకోవచ్చు. కానీ మనం అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చోటేమో శిష్యులకు ఏమిచ్చాడు, బల్లలో పాలు పంపులు ఇచ్చాడు కదా, రొట్టెలో భాగం ఇచ్చాడు, ద్రాక్షారసంలో భాగం ఇచ్చాడు కదా. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏం చేస్తూ వచ్చాడు, తాను సంఘానికి రాస్తూ కూడా ఆ ప్రభు యొక్క బల్లకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని, ఆ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది, అదేవిధంగా ద్రాక్ష రసపు పాత్ర దేనికి సాదృశ్యంగా ఉంది చెబుతూ వచ్చాడు కదా. వారికంటే కూడా ఎవరికంటే శిష్యుల కంటే తర్వాత ఆనాడి ఆదిమ సంఘస్థుల కంటే కూడా శ్రేష్టమైనటువంటి లేఖన భాగం ఏదైనా ఉందంటే అసలు ఆ రోజుల్లోనే యేసు ప్రభు ద్వారా నేరుగా ఎవరు బల్లో పాలు పంపులు పొందారంటే అబ్రహాం పాలు పంపులు పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత కదా. ఆదికాండం 14 అధ్యాయంలోనే గొప్ప ధన్యతని అబ్రహాం పొందుతూ వచ్చాడు కదా. చూడండి, ఆ మాట చదువుకుందాం. ఎవరు వచ్చారంటే అబ్రహాంకి బల్ల ఇవ్వటానికి? మనకైతే కేవలం మేమే ఇస్తాం కదా, మురికి చేతులు, మలిన హృదయము కదా, చెడిపోయిన తలంపులు కలిగినటువంటి మేమేం చేస్తూ ఉంటాం, అయ్యా మమ్మల్ని క్షమించాయి అని చెప్పేసి ఏమిస్తూ ఉంటాం, ఆ బల్లని ఇస్తూ ఉంటాం, అవునా కదా. కానీ సాక్షాత్తు దేవాది దేవుడే అబ్రహాంకి ఏమిచ్చాడంటే ఏమిచ్చాడు? రొట్టె ద్రాక్షారసం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఎంత గొప్ప ధన్యతిది. చదువుదాం మాట 18వ వచనం ప్రాముఖ్యంగా. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఎవరి మెల్కీసెదకు అంటే మనకు తెలుసు. ఎవరు మీరు చెప్పండి? యేసుప్రభు. వెరీ గుడ్. మొత్తానికి ఇక ఇంత సుత్తొద్దిగా ఇదంతా మేము వెళ్ళలేము, మాకు తెలుసు కదా. మెల్కీసెదకు ఎవరంటే యేసు ప్రభువే. ప్రధాన యాజకుడు అంటే అర్థం ఏంటి? ఆయనే కదా ప్రధాన యాజకుడు. మెల్కీసెదకు క్రమం అంటే అహరోను క్రమంలో మనకేం కలగలేదంటే సంపూర్ణ సిద్ధి కలగలేదు. ఆ యాజకత్వం కొట్టివేయబడింది కదా. ఏమొచ్చింది? మెల్కీసెదకు క్రమం. మెల్కీసెదకు అంటే ఎవరంటే సాక్షాత్తు యేసు ప్రభువే. దానికి అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి కదా. అనేకమైనటువంటి రుజువులు బైబిల్లో మనం చూడగలుగుతాం కదా. అసలు ఏంటి మెల్కీసెదకు ఎవరంటే షాలేము రాజు. షాలేము రాజు అంటే శాంతికి సమాధానానికి రాజు అని. ఆనాడు మోరియా పర్వతం క్రింద భాగమైనటువంటి ప్లేస్ ఏదంటే షాలేం అంటారు. దాన్ని ఏమంటారు? షాలేము. పై భాగాన్ని, మోరియా కొండ ప్రాంతాన్ని పై భాగాన్ని ఏమంటారంటే ఏమంటారు? యెహోవా ఈరే. యెహోవా ఈరే. కాలక్రమంలో ఏమైపోయిందంటే ఈరే ఈ షాలేము కలిసి ఏమైపోయినాయి? యెరూషలేము అయిపోయినాయి. దేవుని మందిరం, దేవుని పర్వతం అయిపోయాయి. అందుకనే యెరూషలేము అంటే మన గుర్తుకొచ్చేది ఏంటి? దేవుని మందిరం. ఇప్పుడు మోరియా పర్వతం మీదనే యెరూషలేము మందిరం కట్టబడతా వచ్చింది, అవునా కదా. అయితే ఎందుకు మెల్కీసెదకు నీ యేసు ప్రభుతో ఎందుకు పోల్చాలంటే, యేసు ప్రభు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ఆయన చాలామంది, మీరు బయట ఎవరైనా అడిగినప్పుడు మీరు చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం వచ్చినవాడు కాదు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా నీలో నుండి వచ్చును. అతడు శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా రాకమునుపు అనేక రీతులుగా ఏమయ్యాడు చెప్పండి? తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఇలా దేవుడు అనేక రూపాల్లో తన ప్రత్యక్షతనిచ్చినటువంటి విధానాన్ని ఏమంటారంటే థియోఫనీ అంటారు. ఏమంటారు? థియోఫనీ అంటారు. అనేక రీతిలుగా
ఇక్కడ మొదలుకొని ఇక్కడ మెల్కీసెదెకు లా మనకు కనిపిస్తాడు. అవునా? కాస్త ముందుకు పోతే 12 అధ్యాయంలో ఆల్రెడీ ఉంటుంది, దూతగా వస్తాడు కదా. 12 అధ్యాయంలో వాక్కు ద్వారా తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆ తర్వాత 18 అధ్యాయంలో చూస్తే సింధూర వనంలో కూడా వాక్కు ద్వారా తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆ తర్వాత ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబుతో ఏమవుతాడో చెప్పండి, మానవ రీతిగా వస్తాడు, వచ్చి పెనుగులాన్నట్టుగా మనం చూస్తాం. అర్థమైందా? తర్వాత ఇంకాస్త ముందుకు పోతే ఆదికాండం 22వ అధ్యాయంలో దేవదూతగా వస్తాడు కదా, దేవదూతగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇంకాస్త ముందుకు పోతే హాగరు కూడా ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు, ఒక దేవదూతగా ప్రత్యక్షపరుచుకుంటాడు. తర్వాత నిర్గమాకాండంలో బర్నింగ్ బుష్ అంటారు కదా, అక్కడ కూడా తానేం చేస్తాడంటే తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఇలా అనేక రీతులుగా ఎప్పటి వరకు మత్తయి సువార్త 1వ అధ్యాయం వరకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా ఆయన ఏదో ఒక రీతిగా తాను బయలుపరుచుకుంటూ ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ మెల్కీసెదెకు ఎవరంటే ఎవరో కాదు, ఎవరైనా యేసు ప్రభువే. కాబట్టి యేసు ప్రభువే సాక్షాత్తు అబ్రహాముకి ఏమిచ్చాడంటే, అది ఇక్కడ మన ప్రాముఖ్యమైన సంగతి అది కాదు. ఆయన బల్ల తీసుకోక ముందు ఎలా ఉన్నాడు, బల్ల తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాడు, ఇది ఈ రాత్రికాలం మనం ధ్యానించుకునేటటువంటి అంశం. బల్ల తీసుకొనక మునుపు కదా, సరే మనకు తెలుసు కదా, 5 రాజులు పోయారు. ఎవరి మీద? సొదొమ రాజులు ఎంతమంది? మొత్తం 5. ఎంతమంది మీద యుద్ధానికి పోయారు? కదూర్లో యామోర్లో ఉన్నటువంటి ఆ రాజుల నిమిత్తం ఎంతమంది పోయారు యుద్ధానికి? ఆ రాజుల మీదకి వాళ్ళ నలుగురు, వీళ్ళేమో 5 పోయారు. వీళ్ళు 5 పోయి ఏం చేస్తూ వచ్చారంటే, 5 పోయినప్పటికీ కూడా 4 చేత ఏమైపోయారు? ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి సంగతుల్ని మనం ధ్యానించుకుంటా ఉన్నాం కదా. ఓడిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది కదా. ఓడిపోతే ఓడిపోయారు, మనకేంటి సంబంధం అంటే, మనోడు ఒకడు పోయాడు అందులోకి. ఎవరు? వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే మనకెందుకంటే కాదు, అందులో ఎవరున్నారంటే మనోడున్నాడు, నీతిమంతుడైన లోతు వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా సరే తన ప్రజల కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే చూచే దేవుడు కాదు, ఆదుకునే దేవుడు, అక్కర్లు తీర్చే దేవుడు, సహాయపడే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. అర్థమైందా? నీ కష్టాలు బాధలు తొలగించేటటువంటి దేవుడు. అలా నీతిమంతుడైనటువంటి లోతు ఎప్పుడైతే తాను చెరలోనికి వెళ్ళిపోయాడని తెలుసుకున్నాడో అప్పటి నుంచి మనం చదువుకుంటూ వచ్చాం. రండి ఇప్పుడు 12వ వచనానికి వచ్చేస్తే, మరియు అబ్రహాం సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలోను వనంలో కాపురముండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకుని వారు. మొదటి తలంపుగా మనం ఈ లేఖన భాగాల నుంచి కొంత మనం పరిగెవేరుకుంటే, మొదటి తలంపుగా ఇక్కడ గమనించినట్లయితే, సరే లోతు పట్టబడ్డాడు, శత్రువుల చెరలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి అబ్రహాంతో ఈ సంగతి చెప్తాడు. అబ్రహాంతో ఈ సంగతి చెప్పిన తర్వాత అబ్రహాము ఏ విధంగా జీవిస్తున్నాడో మొట్టమొదటిగా గమనించినట్లయితే, ఎవరు సహాయం కోరుతా వచ్చాడు? ఎష్కోలు సహోదరుడు ఆనేరు సహోదరునైన మమ్రే అను అమోరీను ఏలోను వనంలో కాపురం. వీరు అబ్రహాంతో నిబంధన చేసుకున్నవారు. ఆ దినాల్లో అబ్రహాం యొక్క జీవితాన్ని గమనించినట్లయితే, అబ్రహాము ఎలా ఉన్నాడంటే, పొరుగు వారితో శాంతి సమాధానం కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఎలా ఉన్నాడు చెప్పండి? వాళ్ళతో శాంతి ఒప్పందం చేసుకున్నాడు. ఆ 2 రకాల ప్రజలతో, 2 జనాంగాలతో. వాస్తవికంగా వాళ్ళు దేవుని ప్రజలంటే కాదు, అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? మనం కూడా అంతే. ఈ లోకంలో ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలో అబ్రహాం జీవితాన్ని బట్టి మనం చూడగలుగుతాం. అబ్రహాము తాను శాంతి కలిగి ఉండటమే కాదు, ఇతరులతో కూడా ఏం కలిగి ఉన్నాడంటే శాంతి సమాధానం కలిగి ఉన్నాడు. ప్రభువుల్లో పాలు పొందడానికి వచ్చినటువంటి నీవు ఎలా ఉంటున్నావు? నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా జీవిస్తున్నావు? నీవు ఉంటున్న ప్రాంతంలో నిజంగా సమాధానంతో ఉంటున్నావా? ఇతరులతో సమాధానం కలిగి ఉంటున్నావా? నువ్వు ఉంటున్నటువంటి నివాస ప్రాంతంలో నిన్ను చూసి ఎవరైనా సరే, వీళ్ళు చాలా సౌమ్యులండి, వీరు చాలా మంచి వాళ్ళండి, వీళ్ళు ఎవరు గొడవ పెట్టుకోరండి, వీరెవరితో వివాదాలు లేవండి వీరికి అని నీ గురించి నా గురించి చెప్పగలిగేటటువంటి స్థితిలో నేను జీవించాలి. అబ్రహాం జీవితాన్ని వాస్తవికంగా గమనిస్తే అబ్రహాం 13వ అధ్యాయంలోనే తాను ఎంత
ఆ, శాంతి సమాధానానికి విలువిస్తాడో మనం చూడగలుగుతాం. 13వ అధ్యాయంలో 4వ వచనం, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాంతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాహాము, మనం బంధువులం గనక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఎంత మంచి జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. బల్లో పాలు పొందడానికి వచ్చావు, అందరితో కలహాలే కదా. వాళ్ళు బాగాలేదంటావు, వీళ్ళు బాగాలేదంటావు, నోరుంది కదా అని చెప్పేసి ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ మీద వీళ్ళ మీద అబండాలు వేస్తూనే జీవిస్తూ ఉంటాం తప్ప నిజంగా మనం శాంతి సమాధానంతో ఇరుగు పొరుగు వారితో ఉంటున్నామా? ఉండాలి. మనం ఉంటున్నటువంటి నివాస ప్రాంతాల్లో ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి కదా? ఓ మాట అంటాడు కొలస్సీ 3:15లో, ఏమంటాడు చెప్పండి? సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి కదా. శక్యమైతే రోమా 12:18 ఏమంటాడు చెప్పండి? శక్యమైతే మనుషులందరితో కదా. అక్కడ ఎంతోమంది ఉన్నారు కదా. యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చారు, లోతు వచ్చాడు కదా, లోతు కుటుంబ సభ్యులు వచ్చారు, అవునా. తర్వాత వీళ్ళు ఉన్నారు, ఎవరు? అష్కేలు, ఆ తర్వాత ఏనోను వనంలో ఉన్నటువంటి వాళ్ళంతా, మమ్రే పట్టణంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా ఉన్నారు, అవునా. వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా మెల్కీసెదెకు కేవలం అబ్రహాంకి ఎందుకు రొట్టిచ్చాడు చెప్పండి? ఎందుకు అబ్రహాంకు ద్రాక్షరసం ఇచ్చాడు చెప్పండి? మరి ఎందుకు లోతుకి ఇవ్వలేదు? అది ఎవరికంటే ఎవరైతే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారో, అర్థమైందా? దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ఘనపరుస్తారో, ఎవరైతే దేవుని హెచ్చిస్తారో వారికి మాత్రమేనండి. మరి ఎందుకు లోతుకి ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? అబ్రహాం జీవితంలో దేవుడు చూడగలిగాడు శాంతి సమాధానం కలిగినటువంటి జీవితం. అబ్రహామే తన కొడుకు ఇస్సాకు కూడా గెరార్లో ఉన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? 26వ అధ్యాయము ఒక మాట అంటాడు. మనకు పై సంగతులంతా తెలుసు, ఇక మనకు ఏమంటాడు చెప్పండి? ఎక్కడది? 20 వచనం. జగడ మాడలేదు అంటాడు ఒక చోట. 22 చదవండి. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు గనుక. అయితే ముందు 2 బావులు తవ్వినప్పుడు కూడా ఏం బావులు? వాటి పేర్లేంటి? ఒకటి సిత్న, ఇంకోటి ఏషెక్కు కదా. ఈ 2 బావులు తవ్వినప్పుడు ఏమొచ్చాయి చెప్పండి? వివాదాలు వచ్చాయి, జగడాలు వచ్చాయి కదా. అయితే ఇస్సాకు ఏమన్నాడు చెప్పండి? వాళ్ళతో జగడానికి పోలేదండి. మనం కూడా అంతేనండి. ఆత్మీయ జీవితంలో క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు జాగ్రత్తగా జీవించాలి. మన జీవితాన్ని ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? గమనిస్తూ ఉంటారు. అర్థమైందా? మన నోరు, మన క్రియలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోకపోతే, ఓ ప్రాంతానికి పరిచర్య పోయాను, మంచి నాకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, పరిచర్య అయిపోయిన తర్వాత భోజనం పెట్టే కుటుంబం కదా. అయిపోయింది, నేను అటు పోయి కూర్చున్నాను, చక్కగా మంచి వంటకాలు చేసి పెట్టారు, సరే తిందామని చెప్పేసి బాగా ఆకలి అవుతుందని కూర్చున్నాను. కథమేగా గొడవ అందుకున్నారు. నేను అనుకున్నాను, నేను ఆపాను, ఏది భోజనం చేయడం ఆపేసి, ఏమైందంటే అన్న నీకు తెలియదు అన్న, నువ్వు ఊరికని చెప్పేసి తలిపేసి మీరు ఇక్కడ ఉండండి, మేము తేల్చుకొని వస్తాం అన్నారు. మేము తేల్చుకొని వస్తాం అన్నారు. ఇంకెక్కడ తేల్చుకుంటారు? వాళ్ళు మాట్లాడే మాటలు వింటే భోజనం కాదు కదా, ఇంకా అసలు జీవితంలో కూడా వాళ్ళ దగ్గర పోబుద్ది కాలే, అంత దారుణంగా మాట్లాడుతూ వచ్చారు. అప్పుడే ప్రభు వల్ల పాలు పొందారు, అప్పుడే దేవుని మాటలు వింటూ వచ్చారు. దేవుని సేవకుని ఎంతో నన్ను ప్రేమించేది, ఎవరిని ప్రేమించాలి? ప్రభుని కదా ప్రేమించాల్సింది, ప్రభు ఆజ్ఞలు కదా ప్రేమించాల్సింది కదా. ఈ విధంగా గొడవ పెట్టుకుంటే ఇంకేం చేస్తారు? ఆకలితోనే ఏం చేస్తా వచ్చాను, మీరిట్లా బ్రతికితే మీ ఇంట్లో నేనేం చేయను, భోజనం చేయలేనని చెప్పేసి ఆ ఎడవల్లి ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చాను? ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి పచ్చడి వేసుకొని హాయిగా తిన్నాను. వాళ్ళకది ఒక గుణపాఠం నేర్పించాలి. క్రైస్తవులుగా ఉంటూ ఈ లోకంలో క్రైస్తవులుగా చలామణి అవుతూ ఇలాంటి వివాదాలు కదా. మా అంకుల్ విషయమై మేము గమనించాం కదా, ఒక గత 2 నెలల క్రితం వివాదమే లేనిపోని నిందలు వేస్తూ వచ్చారు
వాటన్నిటికీ మేము మానవ రీతిగా, శరీరీతిగా, ఆర్థిక బలం, ఆ తర్వాత ఇంకా కండబలం, వీటన్ని బట్టి కూడా ఏం చేయొచ్చు, పోరాడవచ్చు. కాకపోతే ఒకటే అన్నాడు మా అంకుల్, ఏమన్నా చెప్పండి, ఒకటే అన్నాడు, మనం అన్యుల వలె చేయటం తగదు. దేవుడు, పైనున్న దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవునికే మనం ఏం చేద్దాం, అప్పగిద్దామన్నారు. దేవుడు ఏం చేస్తాడు చెప్పొచ్చు, ఏం చేశాడు చెప్పండి? దుష్టుడు ఎవడు తరమకుండా ఏమైపోతాడు, పారిపోతాడు. వాళ్ళే పారిపోయారు, లేనేలేరుగా. వాళ్ళకి ఇచ్చిన సమయంలోపు కూడా వాళ్ళు ఉండలేదు కదా. దేవునికి అప్పగించగలిగితే మనం కూడా ఈ ఓపిక నేర్చుకోవాలండి, ఈ సహనం మనకు ఉండాలండి, లేకపోతే చాలా కష్టం కదా. శక్యమైతే రోమా 12:18 ఏమంటాడు, చదవండి ఆ మాట. శక్యమైతే మీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానము ఉండుడి. ఆనాడు లోతుని ఏం చేయలేదు చెప్పండి? లోతుతో వివాదం పెట్టుకోలేదు, జగడమాడలేదు కదా. లోతు, నువ్వు ఎక్కడికి పోతావురా కదా, నేను ఫలానా చోటుకు పోతా, సరే వెళ్ళు, నీకు నాకు ఎందుకురా గొడవలు అని చెప్తా వచ్చాడు. అబ్రహాము జీవితంలో మనం అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా ఎలాంటి ఒప్పందం అంట? శాంతి ఒప్పందం. అన్యుల మధ్య నీవు నేను కూడా ఇలాంటి జీవనాన్ని జీవించగలిగితే దేవునికి ఎంతో మేలు. అలాంటి జీవనంతో ప్రభువుల్లో పాలు పొందు. సామెతలు 13:10 ఒక మాట ఉంది, చదవండి. సామెతలు 13:10. ఎందుకు జగడాలు వస్తాయి, ఎందుకు గొడవలు వస్తాయంటే మనం సాత్వికమైనటువంటి జీవితాన్ని జీవించక, ఒకళ్ళు చదవండి అండి. థ్యాంక్ యూ, మీరు ఇంత బాగా పోటీపడి చదువుతున్నందుకు. 13వ అధ్యాయం 10వ వచనం. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును కదా. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ప్రాముఖ్యంగా ఎవరి వల్ల వస్తాయంటే, మీరు ఏమని అనుకోండి, సిస్టర్స్ వల్లనే వస్తాయి కదా. ఊరుకోరు కదా. నువ్వు ఊరుకుంటావా? వాళ్ళు ఎంత మాట అన్నారు మనల్ని, నువ్వు ఊరుకుంటా రెచ్చగొడతారు కదా. ఎందుకు? సాతానుడు ఎవరిని పట్టుకుంటాడు? ఫస్ట్ ఎవరిని పట్టుకుంటాడు? అవనే కదా పట్టుకుంది. లోకంలో ఎప్పుడైనా సరే మిమ్మల్ని పట్టుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పట్టుకుంటాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమవుతాయంటే ఈ వివాదాలు రేగిపోతాయి. మనకున్నటువంటి శాంతిని మనం కోల్పోవటమే కాదు, ఇతరులు కూడా ఏం చేస్తాం, అది లేకుండా మనం చేస్తాం. ఓ మాట రాస్తా, అట్లాంటి భార్యల గురించి ఓ మాట రాస్తూ వచ్చాడు, ఆడవాళ్ళ గురించి. రండి, సామెతలు 21:19. సామెతలు 21:19. ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురం చేయట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు కదా. దారుణం కదా. అరణ్యంలో అంతగా ఒక ఆయన చెప్తా వచ్చాడు అనమాట. ఈ మధ్య నేను పేపర్లో ఆ జోక్ చదువుతూ వచ్చాను. ఏంటంటే తన భర్త చనిపోతాడు, భార్యకి ఎవరు కావాలి? భర్త కావాలి కదా. వాళ్ళెవరో మనకు తెలుసు, ఎవరు? సతీ సావిత్రి కదా. సతీ సావిత్రి భర్త పేరు తెలుసు ఎవరికైనా? భర్త పేరు మనకు తెలియదు కదా. మొత్తానికైతే ఆయన చనిపోయినప్పుడు సతీ సావిత్రి ఎక్కడ పోద్ది? దాదాపుగా వైకుంఠం దాకా పోద్దట. ఎక్కడ దాకా? వైకుంఠం దాకా పోయి ఎవరితో వాదిస్తాట చెప్పండి అండి. అది కథేనండి, అది కల్పిత కాదు. చెప్పండి, ఏం కాదు, ఇబ్బంది ఏమి లేదు. యముడితో వాదిస్తాంట. యముడితో ఇంకొక ఆయన అన్నాడు, అప్పుడు భర్త పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ పోయినా నన్ను వదిలిపెట్టట్లేదు ఇది అన్నాడంట. అక్కడ పోయినా నన్ను వదలకుండా వచ్చిందే అంటే అంతగా విసిగించేటటువంటి జీవితాలు మనం తీసుకురావద్దండి భర్తలకి. అర్థమైంది? చాలా జాగ్రత్తగా మన విశ్వాసంలో, పరిశుద్ధతలో, వాక్యం చదువుకునే విషయంలో, ప్రభుని వెంబడించే విషయంలో, పిల్లల్ని పెంచే విషయంలో మనం మంచిగా ఉంటే, అర్థమైందా, ఇంకా ఏ ఇబ్బంది మనకు రాదు. కాబట్టి అబ్రహాం తన జీవితంలో మొట్టమొదటిగా శాంతి సమాధానాన్ని కలిగినటువంటి వ్యక్తి. అందుకనే మెల్కీసెదెకు వచ్చి ఏమిచ్చాడు అతనికి? మనం ఆ విధంగా ఉంటే ప్రభు వల్ల పాలు పొందదు. రెండోదిగా చదవండి, అక్కడికే వచ్చేద్దాం. ఒక 5-6 తలంపులు మీకు అందులో చూపిస్తాను. 14వ అధ్యాయము 13వ వచనం. తప్పించుకొనిన ఒకడు వచ్చి అప్పుడతడు తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన
310 నెరుమండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. మనం ఈ స్థానంలో ఉంటే అనుకుంటాం, తిక్క కుదిరింది, ఆ రోజు వద్దురా అంటే ఆ రోజు వద్దురా బాబు అంటే విన్నాడా? వినలేదు కదా. అందుకనే చెప్పినప్పుడు వినకపోతే ఏం చేయాలి? దాని పరిణామాలు కూడా, కాన్సిక్వెన్సెస్ కూడా అనుభవించాలి అని అబ్రహాం వదిలిపెట్టలేదండి. అబ్రహాము తన తమ్ముడైనటువంటి, తన సహోదరుని కుమారుడైనటువంటి లోతుని ఏం చేస్తూ వచ్చాడు? ఈ 2 వచనాలు గమనిస్తే, తన కొరకు యుద్ధం చేయడానికి పోయాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఒకటి, క్షమించాడు. ఎవరు క్షమిస్తారు? ప్రేమించే వాళ్ళే. రెండోది, ఇక్కడ అబ్రహాం జీవితంలో ఏమున్నాయి చెప్పండి? క్షమ ఉంది, ప్రేమ ఉంది. తెలియక తప్పు చేశాడు కాబట్టి క్షమించాలి. ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో కూడా నీ రక్త సంబంధికులే కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళే కానీ, నీ సంఘస్థులే కానీ ఒకవేళ నీకేదైనా హాని చేస్తే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? క్షమించాలి. ఈ క్షమ దైవత్వానికి గుర్తు. క్షమ ఎవరు కలిగి ఉంటారంటే ప్రేమించే వాళ్ళు మాత్రమే. అసలు మనం ఆలోచన చేస్తే మనం నిజంగా దేవుని చేత క్షమింపబడటానికి అర్హులమా చెప్పండి? మీరే చెప్పండి. ఇక్కడ ఎంతమంది అర్హులు ఉన్నారు చెప్పండి? దేవుని చేత మనం క్షమాపణ పొందడానికి నేను అర్హుడిని అన్నయ్య, అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను అనేవాళ్ళు ఇటువైపు కానీ అటువైపున కానీ ఎవరున్నారా? ఎవరూ లేవండి కదా. అందుకనే అద్భుతమైన పాట రాస్తూ వచ్చాడు కదా. ఏం పాట రాస్తూ వచ్చాడు? ఒక పాట కదా, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువులే యేసుకు నేనేమివ్వగలను, హేతువులే కయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. నిజంగా నువ్వు క్షమిస్తే నీ జీవితంలో ఆనందం ఉంటుంది. గుర్తుపెట్టుకో. అర్థమైందా? వారి తప్పిదాలని పదే పదే జ్ఞాపకం చేసుకోవటం వల్ల నీకేమీ ప్రయోజనం ఉండదు. వారికి ఏదైనా కీడు జరిగితే ఇక్కడ అబ్రహాం సంతోషించడానికి అవకాశం ఉంది, అబ్రహాము గర్వించడానికి అవకాశం ఉంది, అబ్రహాము ఖండించడానికి అవకాశం ఉంది. ఇవేమీ చేయలేదు. కానీ ఈ లోకంలో మనకేం కలుగుతుంది చెప్పండి? హెబ్రీ 18:23 ఏం కలుగుతుంది చెప్పండి? ఎవరికైనా ఏదైనా నష్టం కలిగితే, ఎవరికైనా ఏదైనా కీడు కలిగితే, మళ్ళీ క్రైస్తవులం అంటాం కదా, మనకు నచ్చిన వాళ్ళకి కానీ మనకు హాని చేసిన వాళ్ళకి కానీ ఏదైనా కీడు జరిగితే మనం సంతోషించే వారిగా ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. దేవుడు అలాంటి వాడు కాదు. హెబ్రీ 18:23 చదవండి. క్షమించండి, ఎహెజ్కేలు గ్రంథం 18:23. బైబిల్ మీకు తెలిసిన సంతోషం. ఎంత చురుగ్గా ఉన్నారు. హెబ్రీ 18 లేదు కదా. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి మరి? 13. ఎవరు 12 అంటున్నారు? 13. ఎహెజ్కేలు 18:23 చదవండి. దుష్టులు మరణం నందున చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవాకు. సంతోషం కలగలే ఎవరికి? అబ్రహాంకి. అరే, నా సోదరుడు కుమారుడు లోతు చెరపట్టబడ్డాడే, మన భార్య పిల్లలు వెళ్ళిపోయారే, ఈనాడు ఎంతోమంది చెరపట్టబడ్డారు. నీ కుటుంబ సభ్యులు, బంధువులు. ఉందా నీకు భారము? ఉందా నీకు పట్టింపు? ఉందా వారి కొరకు ప్రార్థన చేసేటటువంటి అనుభవం? ఇప్పుడు కూడా వారికి సువార్త చెప్పలేవే? ఒకవేళ వాళ్ళు మందిరం మానిస్తూ ఉంటే వారికి గట్టిగా గద్దించలేవే? వారి మందిరానికి రాకపోతే బలవంతంగానే తీసుకురావడానికి ప్రయత్నం చేయవే? ఏం వాళ్ళు ఎడిపోతారు మరణిస్తే? వాళ్ళు ఎక్కడ వెళ్తారు నశిస్తే? నిత్య నరకమే కదా. లోతు అట్లా లేడండి. లోతు అట్లా లేడు కదా. ఎట్లయినా తన సహోదరుడు ఏం కావాలి? చెరలో నుంచి బయటికి రావాలి కదా. సహోదరునికి హాని కలిగితే సంతోషించట్లే ఎవరు? అబ్రహాము కదా. ఎలాగైనా సరే క్షమించాడు. మొదటగా ప్రేమించేవాడే ఎంతకైనా తెగిస్తాడు. అబ్రహాం ఏమైనా యుద్ధాలు చేసేవాడండి? ఏమైనా యుద్ధాలు చేశాడు అంతకుముందు? చెప్పండి. అసలు యుద్ధం చేయటం అనేది అబ్రహాంకు
ఆయన జీవితంలోనే తెలియదు. యుద్ధం చేస్తే ఎప్పుడో ఎక్కడ యుద్ధం చేసేది ఎవరితో? అబీమెలెకుతోనేనా? అది ఆయనతో యుద్ధం చేయొచ్చు కదా, భార్యను ఎందుకు వాళ్ళకి అప్పగించాలి? యుద్ధం చేసేవాడు, అవునా కాదా? అలాంటి నేచర్ కాదండి. కానీ ప్రేమించాడు కాబట్టి లోతు కొరకు ఏం చేస్తూ వచ్చాడు. ఈనాడు మనం చూస్తే ఏంటి చెప్పండి, ఏదైనా కీడు జరిగితే ఇప్పుడు ఉన్న ఫలంగా ఎవరైనా మనకు నచ్చని అధికారులు, ముఖ్యంగా మన బాధ పెట్టేటటువంటి నాయకులు మనకు తెలుసు. వాళ్ళు ఏమైనా చనిపోతే మనకేం కలుగుద్ది? ఏం కలుగు చెప్పండి, రండి. సామెతలు 24:17. ఎంత సంతోషమో కదా, ఎంత సంతోషం కలుగుద్దో. అది సాతాను మనస్సు అండి. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము. గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో అబ్రహాము సంతోషించలేదు, బాధపడ్డాడు. ఈనాడు అలాంటి అనుభవం నీవు నేను కలిగి ఉంటే ప్రభు బల్లో పాలు పొందొచ్చు. నిస్సందేహంగా, నిస్సంకోచంగా. ఉందా ఇలాంటి జీవితం? ఇప్పుడు కూడా ప్రార్థన చేయలేవే కొంతమంది కొరకు? ఎందుకో? నీ ప్రార్థన జాబితాలో వాళ్ళు లేరు. ఎందుకో? వాళ్ళు నీకు నచ్చరు. ఇప్పటికి నీ ప్రార్థన జాబితాలో కొంతమంది లేరు. ఎందుకు? వారు నీకు హాని చేశారు. ఇప్పటికి నీ ప్రార్థనలో కొంతమంది లేరు. ఎందుకు? వారు నీకు అన్యాయం చేశారు. ఇదే చెబుతుంటావు. కానీ ముందు ప్రాధాన్యతగా ప్రార్థించవలసింది ఎవరి కొరకు అంటే ఎవరి కొరకు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44, 45 వచనాలు. ప్రాధాన్యతగా కదా ఎవరి కొరకు ప్రార్థించాలి? నీ ప్రార్థనలో మొదటి వరుసలో ఉండవలసిన వారు ఎవరంటే నీకు బాధ కలిగించిన వాళ్ళే, నీకు కీడు చేసిన వాళ్ళ కొరకే, నీకు హాని చేసిన వాళ్ళ కొరకే, నీవు శత్రువులుగా భావిస్తున్నటువంటి వారి కొరకే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. 5వ అధ్యాయము 43, 44. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. స్వార్థ కొరకు ఒక ఆయన వెళ్తూ వచ్చాడు హైదరాబాద్ వీధుల్లో. స్వార్థ చెప్తా ఉంటే వచ్చి ఏం చేస్తూ వచ్చారు? కొట్టారు. కొడితే ఏమంటున్నాడంటే, ఇటు కొట్టారు కదా, ఇటు కూడా కొట్టండి. ఆయన ఆపటం లేదు. అంటే జ్ఞానంతోనే చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమని కనపరుస్తూ ఉన్నాడు. మీరు నన్ను కొట్టినా ఏం చేసినా ఒకటేనండి. నేను ఇక్కడ నుంచి చెప్పదలుచుకుంది చెప్తాను. యేసు ప్రభు నీ పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడు, నీ పాపాల నిమిత్తం మరణించాడు, నీ పాపాల నిమిత్తం ఆయన సమాధి చేయబడ్డాడు, నేను నీతిమంతునిగా పరిశుద్ధునిగా చేయడానికి 3వ దినాన తిరిగి లేచాడు. ఇది నమ్మితే నువ్వేం చేస్తావు? పాప శిక్ష అది మరణము, మరణం ద్వారా నరకము, నరకం ద్వారా భయంకరమైనటువంటి అగ్నిగుండానికి వెళ్తావు, అగ్నిగుండం అనేటటువంటి స్థలానికి వెళ్తావు. దాని నుంచి రక్షించడానికే నేను ఈ మాటలు చెప్తున్నానని అని వినయంగా చెప్తూనే ఉన్నాడు. ఇంకో దెబ్బ కొట్టేంత వరకు కూడా ఆయన వదిలిపెట్టలేదు. కొట్టు, నీ కోపం ఎట్లా చల్లారుతుందంటే కొట్టని తన 2వ చెంపను కూడా చూపిస్తూ వచ్చాడు. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆ సహోదరుడు కదా. అబ్రహాం కూడా తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు విషయంలో కూడా క్షమించాడు మొదటిగా. రెండోదిగా ఏం చేస్తూ వచ్చాడు? ప్రేమించాడండి. ఆ ప్రేమనే దేవుడు మన హృదయాల్లో కుమ్మరించాడు. ఎవరిని ద్వేషించమాకు. ప్రేమించేటటువంటి జీవితంలోనికి వస్తే నీ జీవితం ఎంతో సంతోషదాయకం అవుతుంది. అప్పుడు నువ్వు ప్రభువుల్లో నిరభ్యంతరంగా పాలు పొందవచ్చు. రండి, మూడోదిగా ఆదికాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు. అక్కడే తిరుగుతాం మనం. తప్పించుకొని ఒకడు వచ్చి తెలిపాను అతడు దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. సరే, తర్వాత సంగతి తరిమెననేది. ముందు దేనికి పోతున్నాడు చెప్పండి? యుద్ధానికి పోతా ఉన్నాడు. ఎప్పుడైనా యుద్ధం చేసినవాడా? కాదు. సరే, ఈయన దగ్గర ఎంతమంది ఉన్నారండి? ఈయనకేమైనా సైన్యం ఉందా? చెప్పండి. ఈయనకేమైనా సైన్యం ఉందా యుద్ధం చేయడానికి? ఏమైనా ఆయుధాలు ఉన్నాయా యుద్ధం చేయడానికి? లేకపోతే యుద్ధంలో వీళ్ళు ఏమైనా ప్రవీణులా? కాదు. కానీ తన తమ్ముడని ఆయనే సంబోధిస్తూ వచ్చాడు. బైబిల్లో లోతునేమన్నాడు? వాస్తవం కుమారుడు కానీ తమ్ముడని సంబోధిస్తూ వచ్చాడు కదా. అయితే తన కొరకు ఏం చేస్తూ వచ్చాడంటే, యుద్ధానికి పోతా ఉన్నాడంటే
అబ్రహాము జీవితంలో ఏమన్నదంటే విశ్వాసము, ధైర్యం అన్నది కదా. తక్కువ మందితో యుద్ధానికి పోవటం ఏంటండి? అదే గొప్ప సంగతి, అదే గొప్ప సంగతి. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తన నామానికి ఘనత తెచ్చుకోవటానికి, మహిమ తెచ్చుకోవటానికి ఏం చేస్తాడు చెప్పండి? గిద్యోని జీవితాన్ని మీరు గమనిస్తే, గిద్యోని దగ్గర మొత్తం చాలా సైన్యం ఉంది. ఎవరు వస్తారు? మిద్యానీయులు వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు కదా. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. గిద్యోనును జనులందరూ వేకునే లేచి హరోదు బావి యొద్ద దిగగా, లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెం వారికి కనపడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇదేంది కొంచెం రివర్స్గా ఉంది కదా. ఏమంటున్నారు చెప్పండి? మీరు యుద్ధానికి పొమ్మని చెప్పటంలే, మీరు చక్కగా వాళ్ళతో యుద్ధం చేసి గెలవమని చెప్పటంలే, మీరు వెళ్ళండి నేను విజయం ఇస్తానని చెప్పటంలే. దేవుడు తన నామాన్ని గణపరుచుకోవటానికి ఏం చేస్తా ఉన్నాడంటే, ఇదిగో మీరు యుద్ధం గెలిచిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? మేము ఇంతమంది పోయిన తర్వాత వాడు మిగులుతాడా కదా? ఇంతమంది పోయిన తర్వాత మిగులుతాడా? మనం కూడా సువార్త కొరకు ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఎక్కువ మందిని గ్యాదర్ చేస్తూ ఉంటాం. ఎందుకు? ఎవడని కొడితే ఎత్తుకుపోవటానికి, మనల్ని మన తరఫున మాట్లాడటానికి. కానీ నిజమైన విశ్వాసం కలిగి ఉంటే దేవునికి అదే కోరిక. ఎప్పుడు ఏం చూస్తాడు చెప్పండి? భూమి మీదకి నేను వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలగనా అంటాడు. కాబట్టి ఆ విశ్వాసం దేవుడు చూస్తాడు. అబ్రహాం జీవితంలో మన విశ్వాసం చూడగలుగుతాం. విశ్వాసం దేన్ని పట్టుకొస్తుంది చెప్పండి? క్షమ ప్రేమ ద్వారా వచ్చినట్టుగా విశ్వాసము దేన్ని పట్టుకొస్తుంది? ధైర్యాన్ని పట్టుకొస్తుంది కదా. ఇప్పుడు గిద్యోని దగ్గర ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఈ చాలామందితో యుద్ధానికి పోవటం అనేది దేవుడు ఇష్టపడలేదు. ఇష్టపడక ఏం చేస్తూ వచ్చారంటే, యుద్ధం అంటే ఎవరికి భయమో చెప్పమన్నాడు కదా. మొహమాటం లేకుండా. పాము అంటే ఎంత భయం అండి? ఎంతమందికి భయం అంటే? సరే, పాము అంటే అందరూ భయపడతారు, నేను కూడా భయపడతాను, నేను లేపుతాను కదా. బల్లి అంటే ఎంతమందికి భయం అంటే? కనీసం సగం మందిని లేపుతారు ఇక్కడ. బల్లి అంటే. బొద్దింక అంటే ఎంతమంది భయం? బొద్దింక కూడా భయపడే వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి ఎంతమంది అంటే ఎంతమంది చేయెత్తారు చెప్పాలి, చూడకుండా చెప్పాలి. ఎంతమంది? బైబిల్ చూడు. 300 మంది. తప్పు. ఎవరైనా చెప్తారా? చాక్లెట్, ఫారిన్ చాక్లెట్. 22,000 మంది. మీరు మాట్లాడక నాకు కూడా చెప్పండి. 22,000 మంది అంట. ఎంతమంది? 22,000 మంది చేయెత్తారంట కదా. బహుశా ఇట్లే ఉంటుందేమో యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా కదా. ఎవరైనా అడుగుతారేమో అన్యులు, మీరు నిజంగా యేసుప్రభు కొరకు సాక్షులుగా ఉంటారంటే మన పరిస్థితి కూడా అంతే ఉంటుందేమో. 22,000 మంది భయపడి ఏమైపోయారు? పోతే పోని అన్నారట. మీతో నేను ఏం చేస్తాను? విజయం ఇస్తాను అన్నాడు. సరే, కాస్త ముందుకు పోయిన తర్వాత మళ్ళీ ఇంతమందితో పోతే మళ్ళీ నాకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఒక పరీక్ష, ఒక కాలువ దగ్గర తీసుకుపోతాడు. ఆ దగ్గర తీసుకుపోయిన తర్వాత కుక్క గతికినట్లుగా కొంతమంది ఏం చేయాలి? దోశల్లో నీళ్ళు తీసుకొని ఏం చేయాలంటే గతకాలి. కొంతమంది ఎట్లా తాగుతారో చూడమన్నాడు అంతే. కొంతమంది ఏం చేస్తూ వచ్చారు? చక్కగా మోకాళ్ళ మీద ఉండి నీళ్ళు తీసుకొని తాగారు. కొంతమంది దోశలతో నీళ్ళు తీసుకొని, కుక్క ఏం చేస్తుంది చెప్పండి? నాలుగుతోనే గతుకుద్ది కదా, గతికినట్టు చేస్తూ వచ్చారు కదా. ఎవరైతే మోకరించడం అంటే ఇక్కడేమో ప్రార్థన కాదు, కృంగుదల కదా. ఎవరైనా శత్రువు ఏం చేస్తాడు చెప్పండి? మోకరించి ఏం చేస్తాడు? మోకాళ్ళ మీదకి వచ్చి ఏం చేస్తారు? చేతులు ఎత్తేస్తారు. అంటే అర్థం ఏంటి? ఓటమికి గుర్తది. ఓడిపోయే వాళ్ళు వద్దు, పిరికి వాళ్ళు వద్దు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా వెనకపోమన్నాడు. ఎంతమంది మిగిలారు ఇప్పుడు? 300 మందితో యుద్ధానికి పోయాడు. యుద్ధమేమైనా వీలు చేశారా? యుద్ధము యెహోవాదంటే. నిజంగా నీకు విశ్వాసం, ధైర్యం ఉంటే నీ పక్షాన, నా పక్షాన ఎవరు యుద్ధం చేస్తారు? ఎవరు యుద్ధం చేస్తారండి? దేవుడే యుద్ధం జరిగిస్తాడు కదా. ఆనాడు దావీదు కూడా అదే అంటాడు కదా. మొదటి సమూయేలు గ్రంథం 17:33 వచనంలో కదా, సౌలు భయపడ్డాడు, అవునా? సైనికులు భయపడ్డారు, ప్రజలు భయపడ్డారు, అందరూ భయపడ్డా సరే గొల్యాతు విషయమై దావీదు ఏమంటాడు చెప్పండి? 33 వచనం చదవండి ఫస్ట్. ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాటకు నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతాను. ఏమంటున్నారు చెప్పండి? నువ్వు పోలేవు సౌలు, నువ్వు చిన్నపిల్లవాడివి, నువ్వేం యుద్ధం చేస్తావు. కానీ దావీదుకి ఏముందో చెప్పండి? విశ్వాసం ఉంది, దానితో పాటుగా ధైర్యం ఉన్నది. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాల్లో విశ్వాసం కలిగి ఉంటామో, ఇప్పటికీ నమ్మవే దేవుని వాగ్దానాలు, ఇప్పటికీ నమ్మవే దేవుని బోధ, ఇప్పటికీ నమ్మవే దేవుడు నీకు ఇస్తానంటే నువ్వు నమ్మవు, నీకు వస్తుందంటే నువ్వు నమ్మవు.
నిన్ను ఆదుకుంటాడంటే నమ్మవు, నీకు సహాయపడతాడంటే నమ్మవు, నీకు ఆరోగ్యం అనుగ్రహిస్తాడంటే నమ్మవు, నీకు ఉద్యోగం ఇస్తాడంటే నమ్మవు కదా. ఏం విశ్వాసం అండి ఇది? ఇలా ఉంటారా విశ్వాసం? చెప్పండి. భగత్ సింగ్ గారు అంటే ఒకసారి పూణేలో ఉన్నప్పుడు ఆయన పుస్తకం రాసినటువంటి దైవజనుడు ఎవరంటే టి.ఈ. కోషి గారు. ఎవరు? కోషి గారు. ఇద్దరు కూడా పూణేలో ఉన్నారు. పూణేలో వారి పరిచయం ముగించుకున్నారు. తదుపరి వాళ్ళు చెన్నైకి వెళ్ళిపోవాలి. చెన్నైకి వెళ్ళే ముందు ఏం చేస్తూ వచ్చారంటే ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి వాళ్ళు రెడీ అయ్యారు. రెడీ అయిపోయిన తర్వాత దాదాపుగా ప్రార్థన చేసుకుని బయటకు వచ్చే సమయానికి చూస్తే ఎక్కడ కోషి గారు బయటికి పోతే ఒక్క ఆటో కూడా దొరకటం లేదు. కారణం ఏంటంటే పూణే పట్టణంలో స్ట్రైక్. ఏం జరుగుతుంది? స్ట్రైక్ జరుగుతూ ఉంది కదా. అనేక ఆటో డ్రైవర్స్ని కలిసి ఏం చేస్తావు, అయ్యా రండి అయ్యా, మేము కొంచెం అర్జెంటుగా వెళ్ళాలయ్యా, ఆల్రెడీ మేము ఫ్లైట్ టికెట్స్ ఏం చేసాం, బుక్ చేసుకున్నామయ్యా అని చెప్పి ఎంత బ్రతిమలాడినా లేదండి, పట్టణంలో స్ట్రైక్ జరుగుతూ ఉంది, ఒక్క ఆటో కూడా కదలదు, ఇక మీ ప్రయాణాన్ని రేపటికి వాయిదా వేసుకోండి అని చెప్తా వచ్చారు. అదే వచ్చి ఏం చేస్తూ వచ్చారంటే భగత్ సింగ్ గారికి ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ వచ్చాడు. ఓకే, లెట్ మీ ప్రే అని చెప్పేసి మళ్ళీ లోపలికి పోయి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ కోషి గారిని మళ్ళీ పిలిపించి మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చేయి, ఆటోలు ఏమైనా ఉన్నాయో చూడమని చెప్పి. ఏంది నా చెబితే విండా, బంద్ అని చెప్తే ఎట్లా, ఎవరు రారు కదా, తిరిగితే వాళ్ళు కూడా కొడతారు కదా, ఎట్లా అండి ఇదని చెప్పేసి ఆ సనుగుతూ గొనుగుతూ మళ్ళీ బయటికి పోయి చూస్తూ వచ్చాడు. ఏమీ రాలేదు. మళ్ళీ అది వచ్చి తిరిగి చెప్పాడు. మళ్ళీ ఈయన ఏమన్నాడంటే లెట్ మీ ప్రే అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వెళ్ళమంటున్నాడు, నువ్వు వెళ్తా ఉంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నానంటున్నాడు, నువ్వు అక్కడికి చేరుకోగలవంటున్నాడు, రేపు నువ్వు పరిచర్యకి సమయానికే ఉంటావని చెప్తా ఉన్నాడు. మరి ఎవరు ఆటంకపరుస్తారు? దేవుడే ఆజ్ఞిస్తే చెప్పండి. మళ్ళీ ఏం చేస్తా వచ్చానంటే ఆ పెద్ద మనుషులందరితో దేవుడు సహాయపడతాడు. గాడ్ టోల్డ్ మీ దట్ యూ మే గో అన్నాడంట. నువ్వు వెళ్ళొచ్చని దేవుడు నాకు సెలవిచ్చాడు, ఇక ఆగటానికి ఏం లేదని చెప్పేసి మళ్ళీ బయటికి పోతాం. వీళ్ళు సనుగుతూ గొనుగుతూనే రోడ్డు మీదకి వచ్చారంట. రోడ్డు మీద రాగానే బర్రన ఒక ఆటో వచ్చి వాళ్ళ ముందు ఆగిందంట. ఒక ఆటో వచ్చి ఆగితే వీళ్ళంతా నోరు ఏం చేశారంట, వెళ్ళబెట్టారంట. ఎవరి కొరకు వచ్చావంటే మా కొరకైనా ఇంకెవరి కొరకైనా అంటే లేదు, మీరు రోడ్డు మీదకి రావటం గమనించి నేను వచ్చేసానని చెప్పాడంట. మరి రాగలవా ఎయిర్పోర్ట్ కంటే డెఫినెట్లీ మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడంట. అప్పుడు ఆటో ఎక్కిన తర్వాత ఆ కోషి గారు అన్నారంట, నీ దేవుడు గొప్పవాడని. ఏమన్నారంట? మన దేవుడు అనలేదంట. ఎందుకు? నేను నమ్మా, నాకు విశ్వాసం లేదు కదా. నా దేవుడు ఎట్లా అంటే నా పనులు నాకేం సహాయపడ్డావు, నా దృష్టిలో నా అక్కలు తీర్చలేడు, నా దృష్టిలో నన్ను ఆదుకోలేడు, నా దృష్టిలో, కానీ నీ దేవుడు గొప్పవాడు అన్నాడు కోషి గారు. ఆయన పుస్తకంలో రాస్తా వచ్చాడు ఇది. కాబట్టి మన విశ్వాసంలో ఇప్పుడు చెప్పే భాగ్యవంతులంట. ఏం భాగ్యవంతులు? అందరూ దరిద్రులమే. విశ్వాసంలో ఏముంది అంటే దరిద్రులే కదా. ఒక సువార్తకు రాలేని విశ్వాసం, నియామకుడికలు రాలేని విశ్వాసం, ఒకరికి తోటి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు భారం లేనటువంటి విశ్వాసం, కుటుంబ సభ్యులే మందిరానికి రాకపోతే పట్టించుకోలేనటువంటి విశ్వాసం కదా. ఏందండి మన విశ్వాసం? ఎక్కడుంది మన విశ్వాసం చెప్పండి? ఏ స్థాయిలో ఉంది నీ విశ్వాసం చెప్పు. ఏనాడైనా విశ్వాస స్థాయిని పెంచమని ప్రార్థించావా? అది లేదే. కానీ అబ్రహాము లోతు విషయం ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు నాకు సహాయపడతాడు. 318 మంది నాతో ఉండొచ్చు, అర్థమైందా? నాకు యుద్ధం రాకపోవచ్చు, కానీ నా పక్షాన భయపడకమని 118వ కీర్తన 7-8 వచనాలు చదవండి. నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదరు. మనుషులు నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్న దానికంటే 6వ వచనం ప్రాముఖ్యమైనది. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ. ఉందా ఇలాంటి విశ్వాసం కదా? అందుకనే ఏమంటాడు చెప్పు, కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, విశ్వాసంలో ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండమంటాడు. 1 కొరింథీ 16:13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారైండుడి, బలవంతులైండుడి. ఆ విధంగా నేను జీవించగలిగితే ఎంతో మేలు. అబ్రహాం యుద్ధం రాకపోవచ్చు, ఎక్కువ మంది లేకపోవచ్చు, కానీ తను చేస్తాడని నమ్మాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన చచ్చిపోతే ఇంకేం సంతానం వస్తుంది? ఇక్కడ 14వ అధ్యాయంలో అబ్రహాం చచ్చిపోయింది అనుకోండి, ఇంకేమైనా సంతానం వస్తుందా? కానీ వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు.
నమ్మదగిన వాడండి. ఇక నేను పోతే ఇంకెక్కడ సంతానం, కాబట్టి నాకు వాగ్దానం ఉంది కాబట్టి నేను పోతాను. దేవుడే చూసుకుంటాడు. అందుకని యెహోవా ఈరే అని అన్నాడు. ఎక్కడ పోయినా ఏమనేది అబ్రహాము? యెహోవా అంటే అర్థం ఏంటి? దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. ఏ పనైనా మొదలుపెట్టు, ఇంటి విషయమా, ఉద్యోగ విషయమా, లేకపోతే ఏదైనా వ్యాపార విషయమా, దేవుడు చూసుకుంటాడు. గుర్తుపెట్టుకో. అర్థమైందా? దేవునికి అప్పగించు, దేవుని చేతిలో పెట్టు. అర్థమైందా? దేవుడే నిన్ను నడిపిస్తాడు. దేవుడే కావలసినటువంటి జ్ఞానము, ఆత్మ సహాయం నీకు నాకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అబ్రహాం జీవితంలో ప్రభు బలిలో పాలు పొందక మునుపు ఏమున్నాయి చెప్పండి? మెల్కీసెదకు తనకు ద్రాక్షారసం రొట్టె ఇవ్వకముందు ఒకటి ఏముంది? మంచి శాంతికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, మాదిరికరమైన జీవితం. రెండోదిగా క్షమ, ప్రేమ కలిగి ఉన్నాడు కదా. మూడోదిగా విశ్వాసం, ధైర్యం కలిగి ఉన్నాడు. నాలుగోదిగా ఇప్పుడు ఏం చేశాడంటే, శత్రువులు ఏం చేశాడు? అక్కడ తరిమాడంట అండి కదా. ఏం పొందాడు చెప్పండి? విజయం పొందాడు. చదవండి అన్నమాట. ఆదికాండము 14వ అధ్యాయము 15వ వచనం చదవండి ప్రాముఖ్యంగా. రాత్రివేళ తరిమి ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? ఒక్క మాట నాతో పాటు చదవండి. ఒక్క మాట నాతో. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమిరి, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి కదా. ఏం చేశారు చెప్పండి? యుద్ధంలో గెలిచాడు కదా. జై జీవితం అండి, జై జీవితం. అబ్రహాం ఎవరు బల్లో పాలు పొందాలంటే ఇప్పటికీ ఓడిపోతావే కదా. సీరియల్ చూసే విషయంలో ఏం చేస్తున్నావు? అనుకుంటూనే ఉంటావు కదా. ఇక చూడకూడదు, ఊరికే సీరియల్ గురించి చెప్తున్నారు ఇక్కడ. మానుకుందాం అనుకుంటావు, మళ్ళావే చూస్తామన్నారు కదా. సినిమాల గురించి కదా అనుకుంటావు మానేద్దామని, నీ వల్ల కావటంలే, ఓడిపోతున్నావు కదా. కొంతమంది బూతులు ఓడిపోతున్నారు, కొంతమంది కోపం ఓడిపోతున్నారు, కొంతమంది గర్వం ఓడిపోతున్నారు కదా. కొంతమంది సహాయం చేసే గుణం లేదు, అందులో ఓడిపోతూ ఉన్నారు. కొంతమందికి అసూయ కదా, ఓడిపోతూ ఉన్నారు అందులో. ఎంతకాలం ఓడిపోతారండి? ఎంతకాలం ఓడిపోతావు? ఓడిపోవటానిక ప్రభు నిన్ను రక్షించుకున్నది? అబ్రహాము ఓడిపోయి ప్రభు వల్ల పాలు పొందలేదు. ఎలా పాలు పొందాడు? జయించి జయించి గెలిచి. మరి ఎలా విజయం వస్తుందో చెప్పండి? ఎలా విజయం వస్తుందో చెప్పండి? ఎలా విజయం వస్తుందో చెప్పండి అండి? ఎలా విజయం వస్తుందో చెప్పండి? ఒక ఆయన ఉన్నాడు, రాత్రంతా ఏం చేస్తూ వచ్చాడంటే చేపలు పట్టడానికి పోయారట. వీళ్ళంతా ఎక్స్పర్ట్సే. యోహాను సువార్త 21వ అధ్యాయము. వీళ్ళంతా ఎవరంట? పెద్ద పెద్ద ఫిషర్మ్యాన్లు కదా. యేసు ప్రభుని అంగీకరించకముందు, యేసు ప్రభు ఎద్దుకు రాకముందు వీళ్ళు పెద్ద పెద్ద గొప్పోళ్ళు. 3వ వచనం చదవండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఏంటి వాళ్ళ ఓటమికి కారణం? వాళ్ళు నిపుణులు అయి ఉండొచ్చు కదా, వాళ్ళు నైపుణ్యం కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు కదా. ఆ ప్రాంతంలో చేపలు పట్టే విషయంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండుండొచ్చు. కానీ ఎందుకు పట్టలేకపోయారు చెప్పండి? ఎందుకు పట్టలేకపోయారు చెప్పండి? వారితో ఎవరు లేరు కదా. వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకున్నారా? మనం కూడా కదా, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే ప్రయాణం అయిపోయేటప్పుడు ప్రార్థన చేస్తాం. మందిరానికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడెక్కడ యాక్సిడెంట్ అవుద్ది ఈ మధ్యలో, ఇక్కడెక్కడ యాక్సిడెంట్ అవుద్ది చెప్పండి కదా. ఇక్కడికి మనం ప్రార్థన చేసుకోం కదా. లేకపోతే ఒక్కొక్కసారి మనం పోయే పెద్ద పెద్ద ఏమైనా ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటాం. అట్లని కాదండి, అది మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. అయితే ఇక్కడ గమనించినట్లయితే వీరు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రభుకు దూరం అయిపోయారు. ప్రభుతో సహవాసం లేదు, ప్రభు వాగ్దానాలు నమ్మలేదు. అర్థమైందా? దేవుని సంగమనకు, దేవుని మందిరానికి ఏమైపోయారు? వీళ్ళు దూరం అయిపోయిన కారణం చేత ఓడిపోయారు. ఇది నీ జీవితమా? ఓడిపోతున్నావు కదా. అపోస్తుల కార్యాలు 2:42 కదా, వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండిరి. నీ జీవితంలో చెప్పగలవా?
లేదు కదా, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు కదా, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ ఆదివారం మాత్రం ఏం కావాలి? అమ్మో ఈరోజు అయ్యింది బల్లా రొట్టె. వాడు బ్యానర్లు కూడా కడుతున్నారు బయట వాళ్ళు కదా, బల్లా రొట్టె ఈ నెలలో ఒకసారి ఇవ్వబడి. ఆ ఒక్కసారి ఏం చేయాలట? ఆ ఒక్కసారి వచ్చి మనం సరి చేసుకుంటే చాలన్నట్టు కాదండి. ప్రతిరోజు కూడా, అనుదినం కూడా ఆ దినాల్లో విరిచారు. ఇప్పుడు కనీసం ఆదివారం అయినా ప్రతి వారం అందులో పాలు పొందుతూ ఉంటే నీ జీవితం మెరుగవుద్ది. వీళ్ళు ఓటమికి కారణం ఏంటంటే ప్రభు వారితో లేడు. ఎన్నో విజయాలు పొందుకున్నాడు. ఎవరు? గిద్యోను. ఆయన గురించి చెప్పుకున్నాం కదా. ఏం విజయాలు చెప్పండి, ఇప్పుడు గుర్తు చేద్దాం. లెట్ us రీకాల్ హిస్ విక్టరీస్. మొట్టమొదటి ఏంటి విజయం చెప్పండి? కొదమ సింహాన్ని చీల్చాడు కదా. సంసోను కదా, క్షమించండి, గిద్యోను కదా. సంసోను మొదట కొదమ సింహాన్ని ఏం చేస్తూ వచ్చాడు? చీల్చినాడు. రెండో విజయం ఏంటి చెప్పండి? అది లాస్ట్ విజయం. అది తర్వాత విజయం. ఇంకా అందులో దానికంటే ముందు ఇంకా 2 విజయాలు ఉన్నాయి. రండి, మీరు న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం, 5వ వచనం చదవండి. ఫస్ట్ 4వ వచనం చదవండి. పోయి 300 నక్కలను పట్టుకొని, ఇదొక గొప్ప విజయం కదా, ఇదొక గొప్ప సంగతి. తర్వాత 8వ వచనం చదవండి. తొడలతో తుంట్లని విరగ్గొట్టి వారిని బహుగా హతము చేసిన ఫిలిస్తీన్లు. అంతకంటే ముందు ఏం చేస్తా వచ్చా చెప్పండి? తొడలతో తుంట్లను విరగొట్టమంట. ఏసుదాసన్న ట్రై చేద్దామా? తొడలతో తుంటలు విరగొట్టం. నువ్వు చెక్క బాడిసే ఉలిస్తేనే మన వల్ల కావట్లే. ఎక్కడ పట్టుకుపోతాడు అన్న? మిషన్ దగ్గర పట్టుకుపోవాలన్నా. మిషన్ దగ్గర పట్టుకుపోతేనే ఇవి అవుతాయన్నా, లేకపోతే ఇవి కావాలంటాడు. తొడలు మన తొడలు ఇరిగిపోతాయి, వాళ్ళని కాదు కదా. తొడలతో ఏం చేస్తూ వచ్చాడంట? తుంట్లని విరగొట్టాడంట. ఫిలిస్తీన్లు హతం చేస్తూ వచ్చాడు. ఇది మూడోది. 4వది ఏంటి? ఇప్పుడు 16వ వచనంలో ఉంటుంది. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. ఎంతమంది చంపాడంట? 1000 మంది. పచ్చి దవడ ఎముక తీసుకున్నాడు. తీసుకొని దాంతో 1000 మందిని చంపినటువంటి గనుడైనటువంటి ఎవరు? సంసోను. ఆఖరికి ఏమైపోయాడు చెప్పండి? ఓడిపోయాడు. ఇక్కడ దేనివల్ల ఓడిపోయాడు? ఒక స్త్రీ వల్ల ఓడిపోయాడు. తనకున్న వ్యసనాన్ని బట్టి ఓడిపోయాడు. తనకున్నటువంటి దురలవాటుని బట్టి ఓడిపోయాడు. ఈ విషయం ఈ నీ జీవితంలో ఏ దురలవాటు ఉందో, ఏ వ్యసనం ఉందో, అర్థమైందో, ఏ తప్పుడు ఆలోచన ఉందో, దాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు. దాన్ని బట్టే నీ జీవితంలో వాటమే. దాన్ని బట్టే ప్రభు యొక్క ఆత్మ నీకు దూరం అయిపోయింది. ప్రభు యొక్క స్వరాన్ని వెళ్ళలేకపోతున్నావు. అర్థమైందా? ఈ రాత్రికాలం అదేంటో నీకు తెలుసు. నీ మనస్సాక్షి నీకు చెప్పడం లేదా? చెప్పు, నువ్వు ఎందులో ఓడిపోతున్నావో, ఎక్కడ బలహీనుడిగా ఉన్నావో, ఎక్కడ నిన్నది ఓడదీస్తూ ఉందో, ఎక్కడ నిన్నది లొంగ తీసుకొని ఉందో నీకు తెలుసు ఆ సంగతి. దాన్ని నువ్వు ప్రభు యొద్ద యథార్థంగా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి. ఎవరికండి బహుమానం? మళ్ళీ ఏం జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరి కొరకు వస్తాడంటే యేసు ప్రభు? ఓడిపోయిన వాళ్ళ కొరకా? జయించువారు, దోస్ హు ఆర్ కాంకరర్స్ ఇన్ దేర్ లైఫ్. ఎవరైతే వారి జీవితంలో జయించే వారిగా ఉంటారో కదా. అందుకనే 15వ అధ్యాయంలో హెచ్చరించాడు యేసు ప్రభు కదా. ఏమన్నాడు చెప్పండి? మీరు ఫలించాలంటే, మీరు ఎదగాలంటే, అర్థమైందా? మీరు విస్తరించి వ్యాపించాలంటే, నాలో మీరు స్థిరంగా ఉండాలంటే, నా ఆశీర్వాదాలని మీరు పొందుకోవాలంటే, యోహాను 15:5లో శిష్యులను ఏమన్నాడు చెప్పండి? నాకు వేరుగా ఉండి మీరేమీ. అక్కడే హెచ్చరించాడు. అక్కడే ఆయన మాట వినుంటే మేలు కదా, అక్కడే లోబడి ఉంటే మేలు కదా. ఇప్పుడు 21వ అధ్యాయానికి వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి కదా. పాపం గోడలన్నీ ఏమైపోయింది, అలసిపోయి ఉంటాయి కదా. వేయటం ముందే చెప్పాడు కదా. వాళ్ళు రాకముందే యేసుప్రభు ఏం చెప్పాడు చెప్పండి? ఒక్క చేప కనుక వచ్చిందంటే మాత్రం రేపు నాకు కూర అయిపోతారని చెప్పుంటాడు. ఒక్క చేప కూడా రాలేదు ఆ ప్రాంతానికి. ఒక్క చేప కూడా ఆ ప్రాంతానికి రాలేదండి. యేసు ప్రభు నీ నా జీవితంలో లేకపోతే ఓడిపోతాం, గుర్తుపెట్టుకోండి. ఆయన మనం పిలుచుకున్నది ఎందుకో తెలుసా? ఫిలిప్పీ 3:14 అంటాడు. ఏమంటాడు చెప్పండి? 2 మాటలు చదువుకుందాం. ఫిలిప్పీ
3:12. దానికంటే ముందు 1 కొరింథీ 9:24 చదవండి. ఎవరికి బహుమానం ఇస్తాడంటే 9:24 1 కొరింథీ. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుదురని మీకు తెలియదా? అంటే మనకు ఈ బహుమానం పొందాలంటే ఈ పరుగు పందెంలో, ఆత్మీయ పరుగులో నీవు నేను ఎలా ఉండాలంటే విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి. ఎంతకాలం ఓడిపోతావు కదా? ఓటమి కారణాలు నీకు తెలుసు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు, ప్రభు సహాయపడతాడు. కాబట్టి అబ్రహాం జీవితంలో 4వది ఏంటంటే జయ జీవితం. ఈ 4ని బట్టి ప్రభు వల్ల ఏం చేయొచ్చు? పాలు పొందొచ్చు. మెల్కీసెదెకు వచ్చాడు, చక్కగా తనకు రొట్టెని ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. ఇంకా తన జీవితంలో దైవికమైన లక్షణాలు గమనిస్తే ఇంకో 2 చూద్దాం రండి. తర్వాత ఏమంటాడు చెప్పండి? వెంటనే తర్వాత ఇచ్చిన వెంటనే అబ్రహాం చేసిన పని ఏంటి చెప్పండి? పంతొమ్మిది వచ్చిన ఎప్పుడైతే 18-19 వచ్చిన చదవండి. మరియు షాలేం రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అర్థమైన డబ్బుల గురించి మాట్లాడటం లేదు సరే. అక్కడ తాను దేవునికి ఇవ్వాల్సినటువంటిది ఇచ్చాడు, కాదంటం లేదు. కానీ కదా, నువ్వు ఇస్తున్నావా దేవునికి సముచితమైనటువంటి స్థానం నీ జీవితంలో? చెప్పు. దేవుడు ఎన్నో మేలు చేశానని ఆరాధించావు కదా, దేవుడు నాకు అది చేశాడు ఇది చేశాడని దేవుని స్తుతించావు. కానీ నిజంగా దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇస్తున్నావా? ప్రభువుల్లో పాలు పొందుతున్నావు, నిరంతరం పాలు పొందుతున్నావు, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఆయన ఆజ్ఞలు విడిచిపెడుతున్నావు, నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు, నచ్చినవన్నీ చూస్తున్నావు, నచ్చినవన్నీ మాట్లాడుతున్నావు, నచ్చినట్టుగా జీవిస్తున్నావు. మళ్ళీ వచ్చామంటున్నావు, క్షమాపణ అడుగుతా ఉన్నావు. ఇట్లా కాదండి. ప్రభుకు మంచి స్థానం ఇవ్వు నీ జీవితంలో. తనకు ఇవ్వాల్సినటువంటి భాగం ఇవ్వు. అది ఆర్థిక విషయమే కావచ్చు, సమయమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీ తలాంతే కావచ్చు, ఏదైనా సరే ప్రభుకి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వగలిగితే ఎంతో మేలు. ప్రభును కనపరిచే విషయాల్లో సామెతలు 3:9 మొన్న బైబిల్ స్టడీలో చెప్పాను. దేవునికి ఏది ఇచ్చినా సరే ఇక్కడ ఏమిచ్చాడు చెప్పండి? 10వ వంతు ఇచ్చాడు. అబ్రహాం ఎంతగానో దీవించబడతా వచ్చాడు. సామెతలు 3:9 చదవండి టకటక. దేవునికి ఇచ్చేటటువంటి మనస్సు మన జీవితంలో అలవర్చుకోవాలి. అది ఏదైనా కావచ్చు, డబ్బే కావచ్చు, ఆస్తే కావచ్చు, తలాంతే కావచ్చు, సమయమే కావచ్చు. 9:10 చదవండి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును కదా. ఇప్పటికి కూడా మనం ఎలా ఉంటున్నామంటే దేవుని పనికి మనం ఇచ్చే విషయంలో పిసినారులుగానే ఉంటున్నాం. అందుకనే మనం వచ్చేది కూడా ఏమైపోతుంది చెప్పండి? హగ్గెలో చెప్తున్నట్టుగా చిరిగిపోయినటువంటి సంచిలో కదా. దేవుని కొరకు కొంత క్రైమ్ చెల్లించే వారిగా ఉండండి. మేము అడగపోవచ్చండి, దశమ భాగాల గురించి మేము చెప్పపోవచ్చు, అర్థమైందా? మేము ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడతామని గర్వంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా మీకేమైందండి? మీరు చేయవలసింది దేవునికి మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. మలాకి 3 కదా. కానీ మనకు వాగ్దానాలన్నీ ఎలా ఉంటాయంటే మిగతా వాగ్దానాలన్నీ మనకు కావాలి కదా. మిగతా వాగ్దానాలని కానీ నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే నమ్ముతాం, అది నమ్ముతాం కదా. నిన్ను తలగా నుంచుదాని కానీ తోకగా నుంచును, నువ్వు పైవాడుగా ఉండు కానీ అది కూడా నమ్ముతాం మనం కదా. యెషయా 54:17 ఏమంటాను చెప్పండి? ఏమంటారు చెప్పండి? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వద్దిలదు. యెషయా 54:10 ఏమంటారు? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇది నమ్ముతాం. కానీ మలాకి 3కి వచ్చేసరిగా ఇది మనకు సంబంధించింది కాదు కదా. దిస్ బిలాంగ్స్ టు ఓల్డ్ టెస్టమెంట్ అంటారు. ఓల్డ్ టెస్టమెంటేనండి. కానీ దేవుడు నువ్వు హృదయపూర్వకంగా చేయమని అడుగుతా ఉన్నాడు. 3:9-10 ఈ జనులందరూ
నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. మనకి ఎప్పుడు ఇస్తామంటే మనకి ఏదైనా ప్రమోషన్ వచ్చినా ఏదైనా మంచి జరిగితేనే మనం ఏదైనా ఇచ్చేవారిగా ఉంటాం. అలా కాదని అబ్రహాంకి ఏం జరిగిందండి? విజయం పొందాడు, కానీ తనకేమైనా లాభం అండి అక్కడ? చెప్పండి. తన సొంతం ఇచ్చాడు కదా, తన సొంత డబ్బులు ఇచ్చాడు, తన సొంత ధనాన్ని ఇచ్చాడు. అక్కడేమి యుద్ధంలో పట్టబడినటువంటి సొమ్ము పట్టుకొచ్చి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే దేవునికి ఇచ్చేయాలి. ఎప్పుడు ఇస్తాం? రోమా 12:1. ఎప్పుడైతే మనం మళ్ళీ మన ప్రభుకి కదా సమర్పించుకుంటామో సజీవయాగముగా. అందుకని భక్తుడు అద్భుతమైన పాట రాశాడు. అర్పించేదా నన్ను ఆత్మ ప్రాణ శరీరముతో, అర్పించేదా నన్ను ఆత్మ ప్రాణ శరీరముతో, నా సిలువను ఎత్తుకొని, నా సిలువను ఎత్తుకొని నిన్నే వెంబడింతును నేను. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించేదా వేళ, ప్రభు యేసునంగీకరించి జాగు చేసేద వేళ, మేల్కోలెమ్ము, మేల్కోలెమ్ము, రారమ్ము విశ్వాసీ, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ఇక్కడ చూస్తే 2 కొరింథీ 8:9 అంటాడు, మనమేమి ఆ విధంగా చేయకపోయినప్పటికీ కూడా ప్రభు పని పట్ల కాస్త భారం కలిగి ఉండాలి, పట్టింపు కలిగి ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు? దేని కొరకు వాళ్ళు భారం కలిగి ఉన్నారు? వాళ్ళు సొంతానికి చేసుకుంటున్నారా, లేకపోతే దేవుని పనికా, లేకపోతే దేవుని నిధిలో ఉంచుతున్నారా, లేకపోతే తన సొంత నిధిలోనికి వాళ్ళు తీసుకువెళ్తున్నారా? నీవు గుర్తెరగకపోతే అప్పుడు ప్రభు కొరకు నువ్వు ఏదైనా చేయగలుగుతావు. 9, 8, 12 చదవండి మొదటిగా. 2 కొరింథీ 8:12. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. నువ్వు దీవించబడిన దాన్ని బట్టి దేవునికి చేయి. నేనేమి బలవంతం చేయడు ప్రభు. గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో ప్రభు బల్లకు ముందు బాగున్నాడు అబ్రహాము, ప్రభు బల తర్వాత కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? చాలా బాగున్నాడండి, సాక్ష్యం కలిగి ఉన్నాడు. చివరిది కదా. ఇప్పుడు ఆఫరింగ్ వచ్చింది. లోకంలో మనకు అనేక ఆఫరింగ్స్ వస్తాయి కదా, ఆఫర్స్ కదా. అబ్రహాం ముందు కూడా ఒక ఆఫర్ వచ్చింది. ఏం ఆఫర్ వచ్చింది? సొదొమ రాజు ఒక డీల్ పెట్టాడు కదా. ఏం డీల్ పెట్టాడు? మనం అక్కడ ఉంటే అబ్బా ఎంత గొప్ప సంగతి, మనుషులే ఆయనకు కావాలంట, ఆస్తంతా తీసుకోమంటున్నాడు. 21, 22, 23 చదవండి లాస్ట్. సొదొమ రాజు మనుషులు నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాంతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ఏం జీవితం అండి ఇది!
అబ్రహాము చివరిగా ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడంటే మీరు చెప్పండి, ఇందులో ఏం గమనిస్తాం? ఉం? అదొకటి. ఇంకా ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. కరెక్ట్ సమాధానం రావట్లే. దురాశ లేదండి. ఏం లేదు. దురాశ ఏమవుద్ది చెప్పండి? దుఃఖానికి చేటవుద్ది. మంచిగా చెప్తున్నారు మీరు, సామెతలు బాగొచ్చు మీకు. దురాశ దుఃఖానికి చేటవుద్ది కదా. ఖచ్చితంగా సంతృప్తికరమైన జీవితం, వాట్ ఎవర్ హీ హ్యాస్ కదా, ఈ కాంటెంట్ విత్ దట్, ఆయన కలిగి ఉన్న దాంతో సంతృప్తి కలిగినటువంటి జీవితం. ఇలా ఉండటం లేదు కదా. లేని వాటి కొరకు ఏం చేస్తున్నా చెప్పండి? వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సంథింగ్. మనం దేని కొరకో పరిగెత్తా ఉన్నాం. ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టాం. అవి ఎండిపోతున్నాయి, అవి గాలి కొట్టుకుపోతున్నాయి, అవి చెదిరిపోతూ ఉన్నాయి, అవి పతనమైపోతూ ఉన్నాయి కదా. వాటిలో ఏమాత్రం కూడా నిశ్చలత లేదు. కానీ దేని కొరకు పరిగెత్తున్నామంటే చెప్పండి, సంతృప్తి లేదు. ఉన్నదాంతో ఏం లేదు. ఇప్పుడు సంతృప్తి లేకపోతేనే ఎవరు పరిగెడతారండి లోకంలో చెప్పండి? నేను ఎందుకు పరిగెట్టడం లేదు? రావచ్చు సాయంకాలం వచ్చి ట్యూషన్లో చెప్పుకుంటే బ్రహ్మాండం చెప్తే దేవుడు నాకు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చాడు, అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. చిన్నతనం నుంచే క్లాసులో ఫస్ట్ ఉన్నా, అర్థమైందా? ఇంగ్లీషు తెలుగు రెండు మీడియంలో కూడా ఏదైనా చెప్పగలను. ఆనాడే దాదాపు 20 ఏళ్ళ క్రితమే హోమ్ ట్యూషన్ల ద్వారా, 20 ఏళ్ళు కాదు, దాదాపు 2001లో నుంచి నేను ట్యూషన్లు మొదలుపెట్టా. ఆయన తెలుసు, నరసింహరావు తెలుసు. 2001లో నుంచే మొదలుపెట్టా. దాదాపుగా 25 సంవత్సరాల క్రితమే నేను హోమ్ ట్యూషన్లో చెప్పి డబ్బులు సంపాదించుకునే వ్యక్తిని. మరి ఇప్పుడు నేను వచ్చి ఏం చేయొచ్చు? ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఐ కెన్ రన్ ఆఫ్టర్ మనీ ఇఫ్ ఐ వాంట్. నేను పరిగెత్తవచ్చు నేను కోరితే. ఎందుకు పరిగెత్తట్లేదు చెప్పండి? ఉన్నదానితో సంతృప్తికరమైనటువంటి జీవితం చాలండి. ఏం కావాలి చెప్పండి? నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఉంది, చక్కని కుటుంబం, పిల్లలున్నారు, చక్కటి ఒకవేళ ఇల్లు ఉండొచ్చు, ఇల్లు లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రభు నీతో ఉన్నాడు. ఉద్యోగం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ప్రభు నీతో ఉన్నాడు. అర్థమైందా? ఈ లోకంలో ఏది లేకపోయి ఉండొచ్చు, ప్రభు నీతో ఉన్నాడు. కానీ ఈనాడు సంతృప్తి లేదే, సంతృప్తి లేదు, దురాశ, ఇంకా కావాలి, ఇంకా ఏదో సాధించాలి. ఈ సాధించే క్రమంలో కదా ఏం కోల్పోతున్నాం చెప్పండి? ఏం కోల్పోతున్నాం కదా? ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ బెటర్ దాన్ 2 ఇన్ ద బుష్ అంటాడు. మన చేతిలో ఉన్నటువంటి ఒక పక్షి శ్రేష్టమైన దేనికంటే తుప్పలో ఉన్నటువంటి 2 అంటాడు. అర్థమైందా? దాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తున్నాం? దీన్ని కూడా వదిలేసుకుంటున్నాం. దీన్ని వదిలేసేది భక్తి అనుకోండి, అది దురాశ అనుకోండి, అందులో ఉన్నాయి ముళ్ళ పొదల్లో ఉన్నవి, వాటి కొరకు మనం పరిగెడతా ఉన్నాం కదా. దురాశ పడి ఎవరు నష్టపోయారు చెప్పండి? ఒక వ్యక్తి గురించి బైబిల్లో చెప్పండి. చెప్పండి. ఏశావు, వెరీ గుడ్. ఇంకా ఏశావు, ఇంకా ఆకాను కూడా, ఇంకా బిలాము కూడా ఉన్నదంతా వాళ్ళకి సంతృప్తి లేదు. వాళ్ళకి అసలైన వ్యక్తి చెప్పట్లా. రాజు ఎవరు? ఆహాబు, యెజబేలు కదా. అన్ని వాళ్ళవే. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే అన్ని వాళ్ళవే. కానీ ఒకని యొక్క ద్రాక్ష తోటల మీద ఏం పడదు? వాళ్ళకి కన్నుపడదండి. కదా. వచ్చి ఏం చేస్తారు చెప్పండి? నాబోతు ద్రాక్ష తోటల మీద కన్నుబడి పోయి అడుగుతాడనమాట, ఇవి కూడా నాకు అమ్మితే బాగుంటుందయ్యా, నా రాజ్యానికి ఆనుకొని ఉన్నాయా అంటే, ఇది నా పిత్రార్జితము, ఇవ్వటం కుదరదంటాడు. పోయి ఏం చేస్తాడు చెప్పండి? ఏడుస్తూ ఉంటాడు కదా. చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఎవరు ఏడుస్తున్నారు ఈ మధ్య? భర్తలు ఏడుస్తూ ఉన్నారు. జనరల్గా భార్యలు ఏడుస్తారు, కానీ భర్తలు ఏడుస్తూ ఉన్నారు. వాడు ఏడుస్తూ ఉన్నాడు. వాడు పోయి మూల కూర్చొని ఏడుస్తూ ఉంటే ఏం బాగుంటుంది? రాజ్యమే నీది, వాడు ఒక పెద్ద లెక్క, వాడి మీద ఏదో ఒక అభియోగం చేద్దాం. ఏం చేద్దాం? వాళ్ళు లేపేద్దాం. యెజబెలు ప్లాన్ చేసి ఏం చేస్తా చెప్పండి? నాబోతు రక్తాన్ని చిందిస్తారు. దీనికి కారణం ఏంటి చెప్పండి? దురాశ. ఎంతోమంది ఆత్మీయ జీవితాలను పనంగా పెడుతున్నావు. ఆ విధంగా చేయొద్దండి. ఉన్న దానితో హెబ్రీ 13:5 అంటాడు. చెప్పండి, ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు హెబ్రీ 13? మీకు కలిగి ఉన్న వాటితో ధనాపేక్ష లేనివారై అంటాడు. ధనాపేక్ష లేనివారై మీకు కలిగి ఉన్న వాటితో పొరుగుదాన్ని ఆశించుకో. నిర్గమాకాండం 20:17 అంటాడు. ఏమంటాడు చెప్పండి? నిర్గమాకాండము 20వ అధ్యాయం 17వ వచనం. అయిపోయింది, లాస్ట్ 2 వచనాలు చూపించి ముగిస్తాను. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాది ఆశించొద్దంటే అర్థం ఏంటంటే, ఇక్కడ అన్ని లిస్ట్ అవుట్ ఉంటాయి అన్నమాట. నీ పొరుగువాని భార్యనైనను,
అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వాని దగు దేనినైనను ఆశిస్తున్నామంటే దురాశది. ఏంటది? అబ్రహాము పొరుగువాని జోలికి, పొరుగువానిది ఆశించే జీవితం కాదండి. ఏమన్నాడు చెప్పండి? ఒకవేళ రేపు నువ్వు అంటావు ఏమని ఏమని ఇప్పుడు అబ్రహాం యొక్క కోరిక ఏంటి చెప్పండి? నా ఉన్నతికి కారణం ఎవరు? దేవుడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను గొప్పవానిగా ఉంచాడు, దేవుడు నన్ను ఏం చేస్తావు ధనవంతుడిగా చేశాడు అని అబ్రహాము తన దేవుని మహింపరచాలని కోరుకుంటే, ఇప్పుడు సొదొమ రాజు పెడుతున్న ఆఫర్ ఏంటంటే ఇవన్నీ ఇస్తా, మనుషులు మాత్రం నేను తీసుకుపోతున్నాడు. అసలు చెప్పులు వారు కదా, నూలు పోగు కూడా నాకు. ఏం జీవితం అండి అది! ఆత్మీయ జీవితంలో ఇలా ఉండు సంతృప్తికరమైన జీవితం. సొలొమోను ఒక మాట చదువుకొని ముగించుకున్నాం రండి. సామెతలు 38 చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. 30వ అధ్యాయము సామెతలు 8వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో కదా. అట్లా ఉండొద్దండి. దేవుడు మన సమతుల్య స్థితిలో ఉంచినప్పుడు దానికి మనం ఏం చేయాలి? కట్టుబడి ఉండాలి. చాలు. నిన్ను ఆ స్థితిలో ఉంచని దేవుడు ఇష్టపడినప్పుడు ఆ స్థితిని నేను మార్చుకోవటానికి మనం ఎవరని చెప్పండి? మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుడు తను ఉంచదలిసినటువంటి స్థితిలోనే నన్ను ఉంచుతాడు. గుర్తుపెట్టుకోండి. అబ్రహాము మెల్కీసెదెకు అబ్రహాంకి ఎందుకు ప్రభువుల్లో పాలు పంపులు ఇచ్చాడంటే కారణాలు ఇప్పుడు చెప్పండి. 1, అబ్రహాము శాంతి సమాధానం కోరినటువంటి వాడు. ఉందా ఇలాంటి జీవితం? 2వదిగా క్షమా ప్రేమ కలిగిన వాడు. 3వదిగా విశ్వాసం ధైర్యం కలిగిన వాడు. 4వదిగా జయ జీవితం కలిగిన వాడు. 5వదిగా దేవునికి సరైనటువంటి భాగం ఇచ్చేవాడు. 6వదిగా దురాశ లేదండి ఆయనకి, ఉన్నదాంతో సంతృప్తి కలిగినటువంటి జీవితం. ఇలాంటి జీవితం నీకుంటే నీవు కూడా ప్రభువుల్లో పాలు పొందు. దేవుడి మాటలు తీర్చును.